రైట్. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సివికడ్డ. ఇవాళ మన సెషన్లో December 11th డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ సెషన్, యాజ్ యూజువల్ మనం డైలీ చేసుకున్నటువంటి ప్రాక్టీసే, దట్ ఈజ్ కమెంట్స్ చదవటం. ఉషశ్రీ మాండవ, డే బిఫోర్ ఎస్టర్డే ఐ హ్యావెంట్ రిసీవ్డ్ ఎనీ కమెంట్స్ అండి. ఐ ఫెల్ట్ లిటిల్ బిట్ వియర్డ్, కొంచెం ఫీల్ అయ్యాను అనుకోవచ్చు. కాకపోతే ఐఎమ్ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ దీస్ 2 కమెంట్స్. అట్లీస్ట్ ఒక్క కమెంట్ ఉన్నా కూడా ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను మీకోసం, బికాస్ ఆఫ్ యూ ఓన్లీ ఐఎమ్ ప్రొవైడింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. అది కూడా జెన్యున్ అండ్ అథెంటిక్ సోర్సెస్ నుంచి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్, ఐ డు నాట్ కాపీ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ అయినా తీసుకోండి, ఐ నెవర్ డిడ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. సో genuine and authentic information kabatti I felt little unhappy yesterday. Okay, Ushasri Mandava, she has commented IUCN headquarters, Gland, Switzerland, right? National Chambal Sanctuary, Tri-Junction of Madhya Pradesh, Rajasthan, Uttar Pradesh. INC, Indian National Congress, established by Evo. Good. Oxford Word of the Year started from since 2004. And what is Word of the Year as per Oxford Dictionary? ఫస్ట్ ఇయర్ 2004 ఏదైతే ఉందో అప్పుడు వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా దేన్ని డిక్లేర్ చేశారు, అది కూడా తెలిస్తే రేపు నాకు కమెంట్ చేయండి. గ్లోబల్ హ్యూమానిటేరియన్ అవార్డ్ గివెన్ బై గ్లోబల్ హ్యూమన్ సొసైటీ. గుడ్. తెలంగాణ గవర్నర్ వచ్చేసి జిష్ణుదేవ్ వర్మ ఉన్నారు. బేసిక్లీ మనం నిన్న చీఫ్ మినిస్టర్ అండ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరు ఉన్నారు అది డిస్కస్ చేసాం. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ తెలంగాణ గవర్నర్ ఎవరు అని ఐ హావ్ క్వశ్చన్. ఆస్ట్రేలియా టూరిజం అంబాసిడర్ వచ్చేసి సారా టెండూల్కర్, షీ ఈస్ ద డాటర్ ఆఫ్ సచిన్ టెండూల్కర్ గారు. That was also there. Chhattisgarh capital city, yes, Raipur. Chief Minister వచ్చేసి విష్ణు డియోసాయి, గవర్నర్ రామన్ దేకా. NPCI, National Payments Commission Corporation of India, that is NPCI, established in the year 2008. Please cross check once, it might not be 2008, I guess it is 2018. ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. తమిళనాడు సీఎం వచ్చేసి స్టాలిన్ గారు ఉన్నారు, రైట్. సంపత్ కుమార్, you have also commented, very good, keep going. Right. Okay, entering into our session. See the first one, a future we chose. Recent గా మనకి GEP report అన్నది వచ్చింది, that is Global Environment Outlook. GEO report, Global Environment Outlook 7 indicates what అని అంటే this is 7th edition. ఇది 7th edition, లైక్ అంటే ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఈ రిపోర్ట్ అనేది ఏ సంస్థ అమలు చేస్తూ ఉంటుంది అని అంటే దట్ ఈస్ UNEP. ఎప్పుడైనా సరే ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు ఏ సంస్థ అందజేస్తుంది, దాని ఎజెండా ఏంటి అండ్ వాటి అవుట్కమ్స్ ఏంటి, దానితో పాటుగా మనం ఏమేమి చేయాలి, ఏ దేశం ఏ స్థానంలో ఉంది, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ అండి. UNEP ఇట్లా అంతర్జాతీయ సంస్థ వచ్చినప్పుడు దాని హెడ్ క్వార్టర్స్ కూడా గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి, దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ నైరోబి, కెన్యా. UNEP దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దీనికంటూ ఒక పాపులర్ డే ఉందండి. దీన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి డే కూడా చాలా చాలా పాపులర్. దట్ ఈస్ ఎప్పుడు అనంటే June 5th, 1972, 1972వ సంవత్సరంలో June 5th ఎస్టాబ్లిష్ చేశారు. June 5th కి ఒక ప్రాధాన్యత ఉంది. ఏంటి ఆ డే, వాట్ ఎగ్జాక్ట్లీ June 5th స్పీక్స్ అబౌట్, ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ June 5th అన్నటువంటి డే ఏంటి, ఈ ఇయర్ 2025 June 5th 2025 ఈ డేకు ఉన్నటువంటి థీమ్ ఏంటి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా తెలిస్తే నాకు కమెంట్ చేయండి. దానితో పాటు వరల్డ్ ఓషన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం, వెన్ ఈస్ వరల్డ్ ఓషన్స్ డే సెలబ్రేటెడ్. దీనితో పాటు ఇది మాత్రమే కాదు, 1 year ago I guess ఇంటర్నేషనల్ డే ఫర్ క్లీన్ స్కైస్ అని చెప్పేసి ఒక డేని కూడా తీసుకొని వచ్చారు. ఆ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అది కూడా కమెంట్ చేయొచ్చు. వరల్డ్ వాటర్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం, వరల్డ్ వాటర్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం, వరల్డ్ విండ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం, వరల్డ్ ఓషన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం, ఇవన్నీ కూడా తెలిసి నాకు కమెంట్ చేయండి. గ్లోబల్ ఎన్వైరన్మెంట్ అవుట్లుక్, దట్ ఈస్ GEO స్టాండ్స్ ఫర్ గ్లోబల్ ఎన్వైరన్మెంట్ అవుట్లుక్ రిపోర్ట్ 7. దీన్ని ఎవరు ప్రకటించారు అనంటే దట్ వాస్ గివెన్ బై UNEP. రీసెంట్ గా 7th సమ్మిట్ జరిగిందండి. 7th UNEP సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్ కూడా జరిగింది ఎక్కడ అనంటే నైరోబి, కెన్యాలోనే జరిగింది.
దాంట్లో భాగంగానే దీనిని ఈ రిపోర్ట్ ని ఇచ్చారు. అయితే ఈ రిపోర్ట్ యొక్క అవుట్కమ్స్ ఏంటి, అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్ యొక్క అవుట్కమ్ లో మొట్టమొదట గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. వాట్ డూ యూ మీన్ బై గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్? గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అంటే అర్థం ఏంటి, ఇది తెలియాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన అర్త్ యొక్క టెంపరేచర్ పెరిగింది అనుకోండి, ఇట్ లీడ్స్ టు వాట్, గ్లోబల్ వార్మింగ్. నార్మల్ గా మన బాడీలో టెంపరేచర్ పెరిగితే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫీవర్. నార్మల్ టెంపరేచర్ తో కంపేర్ చేస్తే మన బాడీ టెంపరేచర్ పెరిగింది అనుకోండి 98.3 degrees సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటే 99, 100, 101, 102, దాన్ని ఏమంటాం, ఫీవర్ అంటాం. అదే విధంగా అర్త్ యొక్క టెంపరేచర్ పెరిగింది అనుకోండి, దాన్ని ఏమంటాం, గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి అని అంటాం. ఆ విధంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ లైక్ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, నైట్రస్ మోనాక్సైడ్, ఇట్లా రకరకాల ఎయిర్ పొల్యూటెంట్స్ ఉన్నాయి. ఆ పొల్యూటెంట్స్ వలన ఏం జరుగుతుంది, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కి అది కారణమవుతుంది. ఆ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి ఇప్పుడు మనం ఇంట్లో వాడే రిఫ్రిజిరేటర్స్ అవ్వచ్చు, లేదు అని అంటే ఏసీ అవ్వచ్చు, ఇట్లా కొన్ని సోర్సెస్ వల్ల, అంటే అన్నిటి నుంచి లిబరేట్ అవుతున్నాయని మనం చెప్పడానికి లేదండి. అందుకే 5 స్టార్, 3 స్టార్, 4 స్టార్ అనేది తీసుకొని వచ్చారనంటే ఆ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎన్ని స్టార్స్ ఎక్కువ ఉంటే అంత తక్కువ రిలీజ్ చేస్తాయి అని చెప్పేసి అర్థం. ఇక్కడ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అన్నవి 1990 నుంచి కంపేర్ చేస్తే ఇప్పుడు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ శాతం ఎంత పెరిగింది, ఇంక్రీజ్డ్ బై 1.5% యాన్యువల్లీ. ప్రతి సంవత్సరం 1.5% పెరుగుతా వస్తుంది. ఎప్పటి నుంచి, 1990 నుంచి కంపేర్ చేస్తే. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ లో ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏ కంట్రీ లిబరేట్ చేస్తుంది ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అని అంటే, నెంబర్ 1 పొజిషన్ లో చైనా ఉంది, నెంబర్ 2 ప్లేస్ లో యుఎస్ ఉంది, మన భారతదేశమే 3rd ప్లేస్ లో ఉంది. ఇండియా స్టూడ్ అట్ 3rd ప్లేస్. నెంబర్ 1 ప్లేస్ లో ఏదుందండి, చైనా, 2nd ప్లేస్ లో యుఎస్, 3rd ప్లేస్ లో ఇండియా ఉన్నదన్నమాట. కాబట్టి ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ ని తగ్గించడానికి కూడా మన వంతు ప్రయత్నం మనం చేయాలి. దాని తర్వాత 1 మిలియన్ స్పీషీస్, టోటల్ గా 8 మిలియన్ స్పీషీస్ ఉంటే దాంట్లో బర్డ్స్, యానిమల్స్, వాట్ ఎవర్ స్పీషీస్ ఇట్ మైట్ బి, ఆ 8 మిలియన్ స్పీషీస్ లో 1 మిలియన్ అంటే ఎంతండి, 10 lakh కదా. 1 మిలియన్ అంటే ఆ 1 మిలియన్ స్పీషీస్ లో 8 మిలియన్ స్పీషీస్ లో అంటే 80 లక్షల స్పీషీస్ లో 1 మిలియన్, 10 లక్షల స్పీషీస్ ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయంట. ఇప్పుడు ఎండేంజర్డ్ అని అంటే వాటి నెంబర్ తగ్గుతుంది అని, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని అంటే దాదాపు సగానికి పైగా తగ్గింది అని, ఎక్స్టెంట్ అని అంటే ఆల్మోస్ట్ ఇంకా అవి కనుమరుగైపోయాయి, లేవు అని చెప్పేసి అర్థం. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ థ్రెటెండ్ విత్ ఎక్స్టింక్షన్ అంటే అవి ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి, ఆ స్టేజ్ కి వచ్చాయి. 1 మిలియన్, 10 లక్షలు దాంట్లో ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి. 20 to 40% ఆఫ్ గ్లోబల్ ల్యాండ్ ఏరియా ఈస్ డిగ్రేడెడ్. 3 బిలియన్ పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు ల్యాండ్ డిగ్రేడేషన్ వల్ల. ఇంకా క్లైమేట్ రిలేటెడ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ వల్ల, ఆ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ని తట్టుకోవడం కోసం అని చెప్పేసి ఆ పలు దేశాలు రకరకాలుగా వాళ్ళు ఇన్వెస్ట్ చేయటం, వాటిని కంట్రోల్లోకి తీసుకొని రావడం. అంటే కంట్రోల్లోకి తీసుకొని రావడం అంటే దాన్ని పాసిఫై చేయడానికి ఇంకేదన్నా టెక్నిక్ తీసుకొని రావడం. అలాంటివి చేసి ఎంత ఖర్చు అవుతుంది యాన్యువల్లీ అప్రాక్సిమేట్ గా అని అంటే $143 బిలియన్ యాన్యువల్లీ. $143 బిలియన్, యాజ్ సింపుల్ యాజ్ దట్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంత ఖర్చు అవుతుంది లాస్ట్ 2 decades నుంచి చూస్తే. ఇంకా ఎయిర్ పొల్యూషన్ ఒక్కటే 8.1 ట్రిలియన్ డాలర్స్ 2019 సంవత్సరంలో 8.1 ట్రిలియన్ డాలర్స్ ఖర్చు అయ్యేంత ఎయిర్ పొల్యూషన్. అంటే హెల్త్ డ్యామేజ్ అయ్యి వాళ్ళు హాస్పిటల్ కి పెట్టేటువంటి ఖర్చులు అంత అయిందంట 2019 లో. అంటే ఎయిర్ పొల్యూషన్ ఎంత, ఈవెన్ ఇప్పుడు రీసెంట్ గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వచ్చింది కదండి, ఆ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఏది, వాట్ ఈస్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ? ఈవెన్ ఢిల్లీ అయితే ఎప్పుడు కూడా మోస్ట్ పొల్యూటెడ్ సిటీ జాబితాలోనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఢిల్లీలో కూడా దీంట్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో మనం పొల్యూటెంట్స్ వాటిని చూస్తారు. దానితో పాటు పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5, పార్టిక్యులేట్ మ్యాటర్ 10, ఇవన్నీ ఉంటాయండి. పార్టిక్యులేట్ మ్యాటర్ అంటే ఏంటి అని అంటే గాలిలో వచ్చేటువంటి సూక్ష్మమైన మైక్రో ఆర్గానిజమ్స్ కి మించి సూక్ష్మంగా ఉంటాయి అవి పార్టిక్యులేట్ మ్యాటర్. మనం వాటిని పీల్చినప్పుడు ఏమైంది అని అంటే మన లంగ్స్ లో
బ్లడ్ లో వెళ్ళి సెటిల్ అయిపోతాయి. వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం, వాటిని బయటికి పంపించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అట్లా ఈ పార్టికులేట్ మ్యాటర్ 2.5 ఉంటే ఇంకా దాని సైజ్ తక్కువగా ఉంటుంది. సైజ్ ఎంత తక్కువగా ఉంటే అంత డ్యామేజ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఆ పొల్యూటెంట్స్ వల్ల. ఈ పార్టికులేట్ మ్యాటర్ 2.5, పార్టికులేట్ మ్యాటర్ 10 అన్నటువంటిది ఈ ఢిల్లీ ఎయిర్ లో చాలా చాలా విపరీతంగా ఉంటుంది. ఢిల్లీలో ఎప్పుడు ఎక్స్ట్రీమ్ కండిషన్స్, సమ్మర్ లో ఎక్స్ట్రీమ్ హీట్, వింటర్స్ లో ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఇలా నమోదవుతూ ఉంటుంది ఢిల్లీలో ఇప్పుడు. సో ఈ పొల్యూషన్ వలన ఎన్ని డెత్స్ అయ్యాయండి ఇప్పటికీ అని అంటే 9 మిలియన్ డెత్స్ అయ్యాయండి పొల్యూషన్ వలన. కేవలం పొల్యూషన్ వలనే 9 మిలియన్, 90 లక్షల మంది చనిపోతున్నారు. అంటే ఆల్మోస్ట్ 1 crore పీపుల్ చనిపోతున్నారు అంట. ఇంకా దీనితో పాటు ఒకవేళ మనం ఇలాగే క్లైమేట్ స్టెబిలిటీ కోసం, డైవర్సిటీ కోసం, అంటే రకరకాల ఫ్లోరా ఫనా ఇవన్నీ కూడా గ్రో అవ్వాలి అని మనం ట్రై చేసాము అనంటే దాని వలన ఏం జరుగుతుంది, ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది యాన్యువల్లీ అనంటే $20 trillion యాన్యువల్లీ జనరేట్ అవుతుంది. ఎప్పటి వరకు? బై 2070, 2070 సంవత్సరం వరకు యాన్యువల్లీ వచ్చేసి $20 trillion సంవత్సరానికి అంత జనరేట్ అవుతుంది అంట బై 2070. మనం ఒకవేళ వీటన్నిటిని తక్కువ చేయగలిగితే అంత రెవెన్యూ జనరేట్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. ప్లాస్టిక్ క్రైసిస్, దీని వలన 8,000 million tons ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్, ఇది కూడా ప్లానెట్ ని పొల్యూట్ చేస్తుంది. ఇంత ప్లాస్టిక్ పొల్యూషన్ అన్నది కారణం అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అండి. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఇంక్రీజ్ అవ్వటం, ప్లాస్టిక్ పొల్యూషన్ ఇంక్రీజ్ అవ్వటం, అదేవిధంగా ఈ స్పీషీస్ రేట్ అనేది ఎక్స్టింక్ట్కి వెళ్ళిపోవటం, ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ మీద మనం వాటిని రెగ్యులేట్ చేయడానికి పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవటం, ఇవన్నీ కండిషన్స్. అండ్ వీటి ద్వారా ఇంకా ఏమేమి జరుగుతున్నాయంటే ల్యాండ్ డిగ్రేడేషన్ జరుగుతుంది, హెల్త్ పాడవుతుంది, అదేవిధంగా మహిళల్లో దెర్ ఈస్ అ వైడ్ స్ప్రెడ్ అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్. ఇంకా మహిళలు కూడా ఇంకొంచెం ముందుకొచ్చి క్లైమేట్ రిలేటెడ్ యాక్టివిటీస్ లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా పావర్టీ పెరుగుతూ ఉందనుకోండి, దీని వలన ఒకవేళ పావర్టీ పెరుగుతూ ఉంది అని అంటే గర్ల్స్ కి చదువు ఎందుకు అని చెప్పేసి ఆపేస్తారు. అది కూడా వన్ ఆఫ్ ద సెట్ బ్యాక్ అని చెప్పొచ్చు. ఫ్లడ్డింగ్, డ్రాట్స్ ఇవన్నీ కూడా దీనివల్ల జరుగుతాయి కదా. డ్రాట్స్ రావటం, ఫ్లడ్స్ రావటం, ఇలాంటివన్నీ జరగడం వల్ల ఏమవుతుందండి, ప్రజల యొక్క జీవనాధారం అన్నది దెబ్బతింటుంది. రైట్, దట్ ఈస్ ద వన్. అండ్ మనం దీన్ని ఏ విధంగా మనం చేయాల్సింది, వాట్ టు డూ అనంటే మన భారతదేశం అయినా వేరే దేశాలైనా సరే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ చేయాలి. అదేవిధంగా కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ప్లేస్ రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని ఇంప్రూవ్ చేయాలి. దాంట్లో కూడా R&D ఫెసిలిటీస్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. R&D ఫెసిలిటీస్ ని రెన్యూబుల్ సోర్సెస్ లో ఎక్కువగా వెచ్చించాలి. గ్రీన్ బాండ్స్, ఇలాంటి ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కానీ బాండ్స్ కానీ వాటి ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ త్రూ ఎన్వైరన్మెంట్ లో మనం ఇన్వెస్ట్ చేయగలగాలి. ఇవన్నీ కూడా మనం వాట్ టు డూ అన్నది అది. రైట్, నెక్స్ట్ వన్, డిజిటల్ హబ్ ఫర్ రెఫరెన్స్ అండ్ యూనిక్ వర్చువల్ అడ్రస్, దట్ ఈస్ ధృవ అనేటువంటిది ఏంటంటే ఆ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. డిజిటల్ హబ్ దేనికోసం? డిజిటల్ హబ్ ఫర్ రిఫరెన్స్ అండ్ యూనిక్ వర్చువల్ అడ్రస్, UVA. ఇది మీరు చాలా చోట్ల చూసే ఉంటారు. ఎస్పెషల్లీ UPI, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఇది వచ్చినప్పుడు మీరు చూసే ఉంటారండి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లో అప్పుడప్పుడు మనకి వర్చువల్ అడ్రస్ అని చెప్పేసి, యూనిక్ వర్చువల్ అడ్రస్, VA పిన్ ఇవన్నీ అడుగుతూ ఉంటారు UPI కేసులో. సేమ్ అదే విధంగా అసలు ఈ ధృవ అనేటువంటి ఫ్రేమ్వర్క్ ఎందుకండి అనంటే పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023 దీనిని అమెండ్ చేయడం కోసం అని చెప్పేసి, ఇన్ ఆర్డర్ టు అమెండ్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023. మీకు ఎగ్జామినేషన్ లో ఇలా కూడా అడగొచ్చు. ధృవ ఫ్రేమ్వర్క్ అన్నది ఏ యాక్ట్ ని అమెండ్ చేయడానికి తీసుకొని వచ్చారు? పోస్ట్ ఆఫీస్ యాక్ట్ అని మనందరికి తెలుస్తూ, ఎందుకు ఈ కాన్సెప్ట్ అసలు పోస్ట్ ఆఫీస్ వాళ్ళ కాన్సెప్ట్, అదే విధంగా అండర్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కాబట్టి పోస్ట్ ఆఫీస్ అని మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ఇయర్ డిఫరెంట్గా అడుగుతారండి. 2023 2 1 20
అట్లా అడగొచ్చు ఆప్షన్స్ లో డిఫరెంట్ గా. దాన్ని అమెండ్ చేస్తే ఇప్పుడు ధృవ అన్నటువంటి ఫ్రేమ్వర్క్ ని తీసుకొని వచ్చారు. ఇది జస్ట్ డ్రాఫ్ట్ మాత్రమే, ఇంకా బిల్ అవ్వలేదు, యాక్ట్ గా కూడా పాస్ అవ్వలేదు, జస్ట్ డ్రాఫ్ట్ తర్వాత ప్రవేశపెడితే బిల్ అంటారు, బిల్ దాన్ని ఆమోదం పొందితే యాక్ట్ అని చెప్పేసి అని అంటారు. అది దట్ ఈస్ ద డిఫరెన్స్. డ్రాఫ్ట్ అంటే రఫ్ గా రాసి ఇస్తారు కదా, దట్ ఈస్ డ్రాఫ్ట్ అని చెప్పేసి చెప్తాం. ఇక్కడ ధృవ అంటే ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎవరు లాంచ్ చేశారండి? పోస్ట్ ఆఫీస్ వాళ్ళు దీనిని లాంచ్ చేశారు. అండ్ పోస్ట్ ఆఫీస్ తో పాటు అండర్ వాట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ వాళ్ళు దీనిని లాంచ్ చేశారు. అది కూడా ఇంపార్టెంట్. అసలు ఇది ఎందుకు, ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఎందుకు అనంటే, నార్మల్ గా మన ఇంటి అడ్రస్ ఎవరైనా అడిగారు అనుకోండి, మనం ఏం చేస్తాం, నార్మల్ గా స్ట్రీట్ నేమ్ లేదంటే అపార్ట్మెంట్ నేమ్, స్ట్రీట్ నేమ్, ఆ ఏరియా పేరు చెప్పేస్తాం. ఇంకా కన్ఫ్యూజింగ్ గా ఉంటే వాళ్ళకి ఇంటి అడ్రస్, మనం ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాం అనుకోండి, ఇంటి అడ్రస్, మన ఫ్లోర్ నెంబర్, అదే విధంగా మన హౌస్ నేమ్, స్ట్రీట్ నేమ్, ఏరియా నేమ్, పిన్ కోడ్, స్టేట్, ఇవన్నీ కూడా రాసి ఇస్తాం. అంటే ఇవన్నీ మనం మాన్యువల్ గా రాసి ఇచ్చేటువంటి డేటా రిగార్డింగ్ అవర్ అడ్రస్. అలా కాకుండా మన అడ్రస్ అంటే అది మాత్రమే కాకుండా ఇప్పుడు మనము వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఈ ధృవ అన్నటువంటి ఫ్రేమ్వర్క్ ద్వారా వీళ్ళు డిజిటల్ గా ఒక అడ్రస్ ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నా ఇంటి అడ్రస్ ఉందండి, ఇవన్నీ నేను చెప్పాల్సిన పని లేకుండా జస్ట్ ఒక డిజిపిన్ అన్నది ఉంటది. ఆ డిజిపిన్ ఫుల్ ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. డిజి స్టాండ్స్ ఫర్ వాట్? డిజిటల్ పోస్టల్. డిజిపిన్ అంటే ఈ డిజిటల్ పోస్టల్ ఐడెంటిటీ నెంబర్, పోస్టల్ ఇండెక్స్ నెంబర్, సారీ, డిజిపిన్ లో పిన్ స్టాండ్స్ ఫర్ వాట్? పోస్టల్ ఇండెక్స్ నెంబర్, దట్ ఈస్ పిన్ స్టాండ్స్ ఫర్ డిజిపిన్. ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్ని డిజిట్స్ ఉంటాయి దీంట్లో అని అంటే, టోటల్ గా దీంట్లో 10 డిజిట్స్ ఉంటాయి అనమాట. ఈ 10 డిజిట్స్ కూడా ఆల్ఫా న్యూమరిక్ ఉంటాయి, మొత్తం డిజిట్సే ఉండవు. 10 డిజిట్ నెంబర్, 10 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ అంటే ఏంటి? ఆల్ఫాబెట్స్ కమ్ న్యూమరికల్స్ రెండు మిక్స్ అయి ఉంటాయి. ఈ ఆల్ఫా న్యూమరికల్స్ లో కూడా టోటల్ గా 16 ఉంటాయి. ఈ 16లో కూడా 2 నుంచి 9 వరకు నెంబర్స్, దానితో పాటుగా కొన్ని ఆల్ఫాబెట్స్ ని పోస్ట్ ఆఫీస్ వాళ్ళు తీసుకుంటారు. ఆ రెండింటిని మిక్స్ చేసి ఇప్పుడు నా ఇల్లు అనుకోండి, ఆ కోఆర్డినేట్స్ ని బట్టి లాటిట్యూడ్స్, లాటిట్యూడ్స్ అంటే తెలుసు కదా, ఇట్లా అడ్డంగా ఉండేవి లాటిట్యూడ్స్. లాంగిట్యూడ్స్ అని అంటే ఇప్పుడు ఇదే గ్లోబ్ అనుకోండి, లాటిట్యూడ్స్, ఇది లాంగిట్యూడ్స్ అని చెప్పేసి చెప్తాం. ఆ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ దాని ప్లేస్ ఆధారితంగా వాళ్ళ కోడ్స్ ఉంటాయి కదా, ఆ కోడ్స్ ని బేస్ చేసుకుని 16 వాటిలో ఆ కోడ్ ని బేస్ చేసుకొని మనకి 10 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అన్నది ఇస్తారు మన ఇంటి అడ్రస్. అండ్ ఇది మోర్ ఓవర్ చాలా సెక్యూర్డ్ కూడా. ఎందుకు అనంటే, మనం ఏ సంస్థలకైతే ఇవ్వాలి అని అనుకుంటున్నామో మనం గ్రాంట్ చేస్తే మాత్రమే అది తెలుస్తుంది. ఇది మేజర్ గా దీనివల్ల బెనిఫిట్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరండి అనంటే, డిజిటల్ ప్లాట్ఫామ్స్, డిజిటల్ షాపింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఆ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు దీని ద్వారా ఎక్కువగా బెనిఫిట్ ని పొందుతారు. ఎందుకు? వాళ్ళు మనకి ఒక ఆర్డర్ డెలివర్ చేయాలి అన్నప్పుడు కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. చిన్న లేన్స్ ఉన్నాయనుకోండి, ఆ లేనా, ఈ లేనా, పక్కన లేనా, అక్కడ ఇక్కడ అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతారు. లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అనుకోండి, కరెక్ట్ ఎగ్జాక్ట్ గా మన గూగుల్ మ్యాప్స్ లో కూడా అది టైప్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా వస్తుంది. ఇంకా అటు ఇటు అవ్వడానికి అవకాశం ఉండదు. ఈ డెలివరీ ఏజెంట్స్ కి, వీళ్ళకి, డిజిటల్ ప్లాట్ఫామ్స్ వాళ్ళకి, డిజిటల్ డెలివరీ ఏజెంట్స్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది, యాక్యురేట్ గా ఉంటుంది. అండ్ డిజిటల్ ఫార్మ్ ఆఫ్ అడ్రస్, దట్ ఈస్ ధృవ ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, డ్రాఫ్ట్ అమెండెడ్ టు సీక్. దీంట్లో ఏముంటుంది అనంటే, మన ఇంటి పేరు లేదా మన నేమ్, ఏదైతే మన అడ్రస్ ఉంటుందో ఆ నేమ్ @entity. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ పేనే తీసుకున్నాం అనుకోండి, గూగుల్ పేలో మనకి యూపీఏ ఏ విధంగా ఉంటుందండి? వర్చువల్ అడ్రస్, మన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది @ఓకే యాక్సిస్ అనో, లేదా ఓకే ఎస్బీఐ అనో, లేదా ఓకే ఐసిఐసిఐ అనో, ఇట్లా ఉంటాయి కదండి. అవి వాటిని ఎంటిటీ అని చెప్పేసి అని అంటారు. ఇక్కడ ఎంటిటీ అంటే ఎవరైతే ఈ డిజిటల్ అడ్రస్ ని ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళని ఎంటిటీ అని చెప్పేసి చెప్తాం. పవర్డ్ బై డిజిపిన్ ద్వారా దీనిని
ప్రొవైడ్ చేస్తారు. పవర్డ్ బై డిజిపిన్. డిజిపిన్ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్ 10 ఆల్ఫా న్యూమరిక్ ఉంటాయి. దాంట్లో ఆల్ఫాబెట్స్ న్యూమరికల్స్ కలిపి ఉంటాయి. లేబుల్స్ విల్ బి ప్రొవైడెడ్ బై అడ్రస్ సర్వీస్ ప్రొవైడర్స్ కన్సెంట్ ఆర్కిటెక్చర్, కన్సెంట్ తో మాత్రమే దీన్ని ప్రొవైడ్ చేస్తారు. 10 క్యారెక్టర్ ఆల్ఫా న్యూమరిక్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఇన్ విచ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ దాన్ని బేస్ చేసుకొని ఈ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ద టెక్నాలజీ వాస్ డెవలప్డ్ టు ప్రొవైడ్ మోర్ ప్రెసీ లొకేషన్ ఇన్ రూరల్ ఏరియాస్, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్. ఇంకా టెక్స్టువల్ ఎక్స్ప్రెషన్ ఎక్కడైతే ఉండదో అలాంటి ఏరియాస్ కి బెనిఫిట్ చేకూర్చేలాగా దీన్ని ప్రొవైడ్ చేశారనమాట. డ్రాఫ్ట్ అమెండెడ్ ఈజ్ అండర్ కన్సల్టేషన్. సెక్షన్ 8 ప్రపోజ్డ్ లైక్ ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని ప్రపోజ్ చేశారు, జస్ట్ లైక్ వాళ్ళు యూపీఐని ఎస్టాబ్లిష్ చేసినట్టు. ద సిస్టమ్ విల్ బి బిల్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్స్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్స్ అండ్ విల్ అలౌ ప్రైవేట్ ఫర్మ్స్ టు పార్టిసిపేట్. దీంట్లో ఏమేమి ఉంటుంది చూడండి. ధృవ, ఇది దేనికి సిమిలర్ గా ఉంటుంది? ఆధార్ కార్డ్ లో ఎన్ని డిజిట్స్ ఉంటాయండి? టోటల్ గా 12 డిజిట్స్ ఉంటాయి కదా. మీకు ఒక డిజిట్స్, నాకు ఒక డిజిట్, అట్లా రకరకాలు 12 డిజిట్స్ ఉంటుంది ఆధార్ కార్డులో. అందరికీ కూడా యూనిక్ డిజిట్స్ ఉంటాయి. అండ్ యూపీఐలో కూడా అంతే కదా. మన ఫోన్ నెంబర్ అదేవిధంగా మన ఫోన్ నెంబర్ కాలేదనుకోండి, అమెజాన్ అయితే అక్కడ ఆ అడ్రస్ ని బేస్ చేసుకుని డిఫరెంట్ ఎంటిటీస్ మారుతూ ఉంటాయి. ఇట్ విల్ అలో లాజిస్టిక్స్ కంపెనీస్, ఇదంతా మనం చెప్పుకున్నాం. డిజిపిన్ కూడా చెప్పుకున్నాం. డిజిపిన్ అంటే ఏంటంటే ఓపెన్ సోర్స్ ఇన్ హౌస్ లొకేషన్ పిన్ సిస్టమ్ డెవలప్డ్ బై ఇండియా పోస్ట్ అసైనింగ్ యూనిక్ కోడ్ టు ఎవ్రీ 12 స్క్వేర్ మీటర్స్, 12 మీటర్ స్క్వేర్, ప్రతి 12 స్క్వేర్ మీటర్స్ బ్లాక్ కి ఒక యూనిక్ కోడ్ ని అసైన్ చేసి పెడతా ఉంటారు అనమాట. డిజిపిన్ లో ఏముంటుంది? 10 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. డూ రిమెంబర్, ఇట్ ఈస్ ఎస్పెషల్లీ యూస్ఫుల్ ఇన్, ఎక్కడ పనికి వస్తుంది? రూరల్ ఏరియాస్, ఎక్కడైతే క్లియర్ గా ఉండదో అడ్రస్, డిస్క్రిప్టివ్ అడ్రస్ క్లియర్ గా ఉండదో అలాంటి ఏరియాస్ లో, అండర్ కనెక్టెడ్, అన్కనెక్టెడ్, నాన్ కనెక్టెడ్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో అలాంటి దగ్గర ఇది చాలా హెల్ప్ అవుతుంది. డిజిపిన్ ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంటుంది అని అంటే 2 నుంచి 9 వరకు ఈ నెంబర్స్. దాని తర్వాత CJKLM, PFT ఇవన్నీ గుర్తుపెట్టుకోక్కర్లేదు. ఇవి ఎన్ని క్యారెక్టర్స్ తో ఫామ్ అయ్యాయి అని అంటే అది గుర్తుపెట్టుకోండి. 16 క్యారెక్టర్స్. ఆ 16 క్యారెక్టర్స్ లో 2 నుంచి 9 వరకు నెంబర్స్, మిగతావన్నీ కూడా లెటర్స్, అంతే. 16 ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఎంటైర్ కంట్రీస్ కవర్డ్ యూజింగ్ అ బౌండింగ్ బాక్స్. బౌండింగ్ బాక్స్ అని అంటే 4/4 స్ప్లిట్ ఇంటూ 16. ఈచ్ రీజియన్ మళ్ళీ దాంట్లో 16 సబ్ రీజియన్స్ గా డివైడ్ చేశారు. ఈచ్ 10 క్యారెక్టర్ డిజిపిన్ యూనిక్లీ ఐడెంటిఫైస్ 4 meters into 4/4 సెల్ విత్ ఇన్ బౌండింగ్ బాక్స్ అనమాట. ఇవన్నీ ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ వన్, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. మనకి ఇది వచ్చేసి ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ December 10th. ఎవరు, ఏ సంస్థ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేని సెలబ్రేట్ చేస్తుంది? విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సెలబ్రేట్స్ దిస్ డే అండ్ దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఏమున్నాయి? అది నాకు తెలిసినట్లయితే కమెంట్ చేయండి. ఎప్పటి నుంచి దీన్ని సెలబ్రేట్ చేస్తూ వస్తున్నారు? దీన్ని 1990s ఆ పీరియడ్ నుంచే సెలబ్రేట్ చేస్తూ వస్తున్నారు. మన భారతదేశంలో కూడా హ్యూమన్ రైట్స్, ఇప్పుడు మనకంటూ మన భారతదేశంలో ప్రతి పౌరుడి యొక్క హక్కులుగా ఏమున్నాయండి? ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా. ఆ ఫండమెంటల్ రైట్స్ నథింగ్ బట్ గ్లోబల్ లెవెల్లో హ్యూమన్ రైట్స్. మా ఫండమెంటల్ రైట్స్ అని టోటల్ గా 6 ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్. అలా కాకుండా ఈ UN చార్టర్ ప్రకారం కొన్ని రైట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి కూడా బేసిక్ ఎమ్యూనిటీస్ అందించేటువంటి బేసిక్ హ్యూమన్ రైట్స్ అవి. ఆ హక్కులకి ఏమన్నా వైలేషన్ జరిగితే వాళ్ళ ఎంత దాకైనా వెళ్ళొచ్చు, దేన్నైనా అప్రోచ్ అవ్వచ్చు అన్నదే ఈ డేకు ఉన్నటువంటి ప్రాధాన్యత. వాళ్ళ బేసిక్ హక్కులు వాళ్ళకి లభించాలి అన్నది. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ దీనిని ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేశారు? సిన్స్ 10th December 1948. అప్పటి నుంచి ఎవరు డిక్లేర్ చేశారు అది కూడా నాకు చెప్పండి. స్పిరిట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఏ ఆర్టికల్స్ లో ఉంటాయండి? మన భారతదేశంలో అయితే ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 to ఆర్టికల్ 35 పార్ట్ 3 లో ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ అన్నవి ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం?
యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి మన భారతదేశం ఫండమెంటల్ రైట్స్ అనేవి డిరైవ్ చేసుకున్నాం. యుఎస్ లో బిల్ ఆఫ్ రైట్స్ అని అంట, భారతదేశంలో ఫండమెంటల్ రైట్స్ అని అంటాం. రైట్ టు ఈక్వాలిటీ, ఫ్రీడమ్, రిలీజియన్, అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇవి టోటల్ గా 6 ఫండమెంటల్ రైట్స్. ఇవి మన భారతదేశపు రైట్స్. అండ్ అడాప్టెడ్ బై UNGA, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడో తెలిసి నాకు కమెంట్ చేయండి. వరల్డ్ వార్ II తర్వాత, వరల్డ్ వార్ II అన్నది 1939 నుంచి 1945 వరకు జరిగింది. దాని తర్వాత ఈ హ్యూమన్ డిగ్నిటీ, ఫ్రీడమ్ వాటిని కాపాడాలి అన్న ఉద్దేశంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. మన భారతదేశం మేజర్ రోల్ ని ప్లే చేసింది దీన్ని డ్రాఫ్ట్ చేయటంలో. అండ్ ఆల్ ఆర్ బోర్న్ ఫ్రీ అండ్ ఈక్వల్, ఆర్టికల్ 1 and 2 ఇవి UNGA లో ఆర్టికల్ 1 and 2 ఏం చెప్తుందనంటే, ఆల్ బోర్న్ ఫ్రీ అండ్ ఈక్వల్ ఇన్ డిగ్నిటీ అండ్ రైట్స్ అప్లై టు ఎవ్రీ వన్ వితౌట్ డిస్క్రిమినేషన్. రేస్ ని కానీ, రిలీజన్ ని కానీ, కాస్ట్ ని కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ, సెక్స్ ని కానీ బేస్ చేసుకొని ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు. ఓకే, లీగల్ స్టేటస్ అట్ ఇంపాక్ట్ నాట్ అ లీగల్లీ బైండింగ్ ట్రీటీ. ఖచ్చితంగా లీగల్లీ బైండింగ్ ట్రీటీయా అని అంటే నో. లీగల్లీ బైండింగ్, నాన్ లీగల్లీ బైండింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన భారతదేశంలో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయండి, 6 ఫండమెంటల్ రైట్స్. ఆ 6 ఫండమెంటల్ రైట్స్ లో ఏ ఒక్క రైట్ కి కూడా వైలేషన్ జరిగింది అని అనుకోండి, మనం డిస్ట్రిక్ట్ కోర్ట్, సబార్డినేట్ కోర్ట్, హై కోర్ట్, ఈవెన్ మనం సుప్రీం కోర్ట్ ని కూడా అప్రోచ్ అయ్యి ఆ రైట్స్ ని మనం తిరిగి పొందే అవకాశం ఉంటుంది. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇవి లీగల్లీ, అది ఫండమెంటల్ రైట్స్ ఆర్ లీగల్లీ బైండింగ్. అలా లీగల్లీ బైండింగ్ అయినప్పుడు ఇలా తెచ్చుకోవచ్చు. లీగల్లీ నాట్ బైండింగ్ అని అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఫాలో అయితే బాగుంటుంది, అలా అని చెప్పేసి ఫాలో కాలేదనుకోండి పనిషబులా అని అంటే అలా ఏముండదు. లీగల్లీ నాట్ బైండింగ్ అని అంటే ఫాలో కానప్పుడు మీకు ఎటువంటి పనిష్మెంట్స్ లేదు అని అంటే, ఎటువంటి పెనాల్టీ ఇవేమి కూడా ఉండవు. అది లీగల్లీ బైండింగ్. లీగల్లీ నాన్ బైండింగ్ అని అంటే అన్ని దేశాలు కూడా లీగల్లీ నాన్ బైండింగ్. ఫార్మ్స్ ద ఇంటర్నేషనల్ బిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఇదంతా కూడా టు డినై పీపుల్ దేర్ హ్యూమన్ రైట్స్ ఈజ్ టు ఛాలెంజ్ దేర్ వెరీ హ్యూమానిటీ అని ఎవరన్నారు? హూ ఈజ్ హీ? నెల్సన్ మండేలా గారు కదా. ఈయన ఏ సిస్టమ్ ని ఎరాడికేట్ చేయడానికి కష్టపడి సమ్ మోర్ దాన్ 20 years ఇంప్రిజన్ జైల్లో ఉండి ఫైనల్ గా దాన్ని ఎరాడికేట్ చేశారు. ఫస్ట్ ఆఫ్రికన్ టు బికమ్ ప్రెసిడెంట్, ఫస్ట్ బ్లాక్ ఆఫ్రికన్ టు బికమ్ ద ప్రెసిడెంట్ కదా నెల్సన్ మండేలా గారు. అండ్ ఈ ఇయర్ థీమ్ వచ్చేసి, ఈ డేకు ఉన్నటువంటి ఈ ఇయర్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే, దాని థీమ్ వచ్చేసి ఏంటి? ఎవ్రీడే ఎసెన్షియల్స్. ఎవ్రీడే ఎసెన్షియల్స్ అని అంటే బేసిక్ ప్రివిలేజెస్ లభించడం అన్నది, పొందడం అన్నది ప్రతి ఒక్కరి హక్కు. దట్ ఈస్ ద థీమ్. దానికోసం అని చెప్పేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మన భారతదేశంలో కూడా ఒక సంస్థని ఎస్టాబ్లిష్ చేశారు. దాని పేరే ఏంటి అని అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. దీన్ని 1993లో మన భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ రీసెంట్ గా మన ఆలియా భట్ గారికి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఏ అవార్డు లభించింది అనంటే హారిజన్ అవార్డ్ అన్నది ఆలియా భట్ గారికి లభించింది. ఇది ఎన్నో ఎడిషన్ గోల్డెన్ గ్లోబ్స్? 5th ఎడిషన్ ఆఫ్ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. ఎక్కడ జరిగిందండి? జిద్దా, సౌదీ అరేబియా. సౌదీ అరేబియా క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? రియాద్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ. మరి కరెన్సీ వచ్చేసి ఏంటి? ఇది తెలిస్తే కమెంట్ చేయండి. అయితే ఆలియా భట్ గారు మనకు తెలుసు, గంగూబాయ్, ఇంకా గల్లీ బాయ్, ఇట్లా చాలా మూవీస్ లో యాక్ట్ చేశారు ఆలియా భట్ గారు. ఆవిడకంటూ ఒక స్పెషల్ రికగ్నిషన్ ఉంది. ఈ జనరలీ హారిజన్ అవార్డ్ అన్నటువంటి ఈ హారిజన్ అవార్డ్ ఎవరికి అందజేస్తారంటే, ఎవరైతే ఎమర్జింగ్ యాక్టర్ లేదా యాక్ట్రెస్ ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి, ఆ యాక్టర్స్ కూడా ఏషియా నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి, ఆఫ్రికా నుంచి, ఈ 3 ఖండాల నుంచి ఎవరైతే ఎమర్జింగ్ యాక్టర్స్ ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ హారిజన్ అవార్డు అన్నది అందజేస్తూ ఉంటారు. ఈవిడతో పాటు ఇంకొక అవార్డు కూడా వేరొక మహిళకి లభించింది. ఆవిడే తునీషియన్ యాక్టర్. తునీషియా. వాట్ ఈజ్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ టునీషియా? టునీషియా క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటంటే హెన్ సాబ్రీ.
ఈవిడకి ఒమర్ షరీఫ్ అవార్డు లభించింది. ఒమర్ షరీఫ్ అవార్డ్ అన్నది ఈజిప్ట్ దేశపు, ఈ ఒమర్ షరీఫ్ అన్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి యాక్టర్. ఆయనకి 3 సార్లు ఎమ్మీ అవార్డు లభించింది, పాపులర్ పర్సనాలిటీ. అట్లా ఆ ఒమర్ షరీఫ్ అవార్డ్ ఆయన పేరు మీదుగా ఎవ్రీ ఇయర్ ఆల్రెడీ వాళ్ళకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని అట్లా హైయెస్ట్ రేంజ్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ అవార్డుని అందజేస్తూ ఉంటారనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఒమర్ షరీఫ్ అవార్డ్ అండ్ హారిజన్ అవార్డ్. ఆ హారిజన్ అవార్డ్ అనేది మన ఆలియా భట్ గారికి లభించింది. ఎన్నో ఎడిషన్? 5th ఎడిషన్. ఎక్కడ జరిగింది? జిద్దా, సౌదీ అరేబియాలో జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ అమూల్ ఎక్స్టెండ్స్ పార్ట్నర్షిప్ విత్ అర్జెంటీనా ఫుట్బాల్ టీమ్. ఏ ఫుట్బాల్ టీమ్? అర్జెంటీనా క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? దట్ ఈస్ బ్యూనస్ ఎయిర్స్ ఈస్ ద క్యాపిటల్ సిటీ అండ్ ద కరెన్సీ ఈజ్ అర్జెంటీన్ పీసో. క్యాపిటల్ అండ్ కరెన్సీ అర్జెంటీనా ఫుట్బాల్ టీమ్. ఈ అర్జెంటీనా ఫుట్బాల్ టీమ్ కి గత 4 సంవత్సరాల నుంచి వరుసగా దిస్ ఈస్ ద ఫోర్త్ కాన్సిక్యూటివ్ ఇయర్ టు ఆఫర్ స్పాన్సర్షిప్ బై అమూల్. అమూల్ స్టాండ్స్ ఫర్ వాట్ అండి? ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. దట్ ఈస్ అమూల్. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, అదే అమూల్ అన్నమాట. దాని ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక కోఆపరేటివ్ అంటే ఏంటి? దాంట్లో ఒక బంచ్ ఆఫ్ పీపుల్ ఉంటారు, అంటే ఒక 5-6 దాంట్లో సభ్యులు. అదే విధంగా సభ్యులు మాత్రమే కాదు, వాళ్ళే సభ్యులు, అదే విధంగా వాళ్ళు ఈక్విటీ పార్ట్నర్స్ లాగా కూడా ఉంటారు ఈ అమూల్ కోఆపరేటివ్ అన్నటువంటి సంస్థలు. ఈ అమూల్ అన్నది కోఆపరేటివ్ ఎందుకండి ఇంత ఇదిగా చెప్పుకుంటున్నామనంటే, కోఆపరేటివ్ పొజిషన్ నుంచి హైయెస్ట్ పొజిషన్ గ్లోబల్ లెవెల్లో, అంటే మన భారతదేశంలో డాక్టర్ వర్గీస్ కురియన్ గారు ఆయన విజన్ వలనే ఈ కోఆపరేటివ్ అమూల్ అన్నటువంటి కోఆపరేటివ్ ని ఏర్పాటు చేశారు. ఆనంద్ అన్నటువంటిది ఏ స్టేట్ లో ఉన్నటువంటి ప్లేస్? ఆనంద్ ఈజ్ అ ప్లేస్ ఫ్రమ్ విచ్ స్టేట్? దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది తెలిస్తే కమెంట్ చేయండి నాకు. అండ్ రీసెంట్ గా నవంబర్ మంత్ లో అమూల్ కి అండ్ ఇంకొక సంస్థకి కూడా GFFCI ఐ గెస్, దానికి ఆ రెండిటికి ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ ICA వాళ్ళు ఇచ్చేటువంటి వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ 2025 లో వరల్డ్ నెంబర్ 1 కోఆపరేటివ్ అవార్డు దేనికి లభించింది? అమూల్ కి లభించింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అమూల్. అండ్ ఇప్పుడు ఇది వరుసగా ఎన్నోసారి అండి? 4th కాన్సిక్యూటివ్ ఇయర్ అర్జెంటీనా ఫుట్బాల్ టీం వాళ్ళకి పార్ట్నర్షిప్, వాళ్ళతో పార్ట్నర్ అయినటువంటి థింగ్. పార్ట్నర్షిప్ అవ్వడం అంటే ఏంటి? ఆ టీంలో ఉండేటువంటి మెంబర్స్ అందరికీ అయ్యే ఖర్చు, వాళ్ళ అకామిడేషన్ కానీ వాళ్ళు స్పోర్ట్ ఆడేదానికి అయ్యేటువంటి ఖర్చు, ఆ స్పాన్సర్షిప్ అదంతా చేస్తూ ఉంటుంది. అది పార్ట్నర్షిప్ అవ్వటం అంటే. విన్ అయిందనుకోండి, విన్ అయినప్పుడు దానికి కూడా, అంటే ఆ సంస్థ ఏదైతే ఉందో దానికి కూడా బెనిఫిట్స్ ఉంటాయి. అట్లా ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి, 2 ఉంటాయి అనుకోండి. అయితే ఇప్పుడు ఈ ఫిఫా వరల్డ్ ఫుట్బాల్ ఫిఫా వరల్డ్ కప్ 2026 ఎక్కడ జరగబోతుంది? ఇది వరకు నేను డిస్కస్ చేశాను. హోస్ట్ కంట్రీ వచ్చేసి ఏది, ఎక్కడ జరగబోతుంది? అండ్ ఫిఫా యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ జ్యూరిక్, స్విట్జర్లాండ్ లో దీని హెడ్ క్వార్టర్స్ అన్న ఉన్నాయి. ఫిఫా వరల్డ్ కప్ 2026 ఎక్కడ జరగబోతుంది తెలిస్తే కమెంట్ చేయండి. రైట్, బ్యాంక్ ఆఫ్ బరోడాకి బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా అవార్డ్ అన్నది లభించింది. బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. ఈ ద బ్యాంకర్ అన్నటువంటిది ఏంటండి? ఇది ఒక మ్యాగజైన్. ఈ మ్యాగజైన్ వాళ్ళు ఇచ్చేటువంటి అవార్డ్స్. ఈ ఇయర్ అవార్డ్స్ లో బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ దేనికి లభించింది? ఇట్ హ్యాస్ బీన్ వన్ బై బ్యాంక్ ఆఫ్ బరోడా. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడ ఉంటుందండి? హెడ్ ఆఫీస్ ఈజ్ సిచ్యువేటెడ్, బరోడా ఎక్కడుంది? దట్ ఈస్ లొకేటెడ్ అట్ గుజరాత్. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి బ్యాంక్ ఆఫ్ బరోడాని? 1908వ సంవత్సరంలో. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అనంటే సర్ మహారాజా సయాజీరావు గైక్వాడ్. ఈయన దీనిని గైక్వాడ్ 3
మహారాజా సయాజీరావు గైక్వాడ్ III ఈయన ఎస్టాబ్లిష్ చేశారు. మరి ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, కోఆపరేటివ్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని అంటే ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. బ్యాంకర్స్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ దాంట్లో బెస్ట్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు దీనికి లభించింది. MD అండ్ CEOగా CMDగా ఎవరున్నారు? డాక్టర్ దేవాదత్త చాంద్ MD అండ్ CEOగా దీనికి ఉన్నారు. దేనికి వచ్చింది దీనికి అంటే ఫర్ ఇట్స్ ఇన్నోవేటివ్ మెజర్స్. అదేవిధంగా ఎవరన్నా ఏదన్నా గ్రీవెన్స్ పెట్టినా, కంప్లైంట్ ఇచ్చినా ఇమ్మీడియట్గా త్వరితగతిన ఆ ఇష్యూస్ అనేవి రిజాల్వ్ చేయటం, వాళ్ళ స్టేట్మెంట్స్ ఫాస్ట్ అప్ టు డేట్ ఉండటం, KYCs వీటన్నిటి దృష్ట్యా ఆ బ్యాంక్ తీసుకొని వచ్చినటువంటి ఇన్నోవేటివ్ మెజర్స్. ఇది మాత్రమే కాదు, బోత్ బ్యాంకింగ్ సర్వీస్ ఫిజికల్ బ్రాంచెస్ అంటే ఏంటండి అంటే దీంట్లో రెండు వస్తాయి, బోత్ ఫిజికల్ అండ్ డిజిటల్. ఈ రెండింటిని కలిపి ఫిజికల్ బ్రాంచెస్ అని చెప్పేసి అంటారు. ఫిజికల్ గా అంటే ఏంటి అంటే నార్మల్ ఒక బ్యాంక్ ఉండటం, అది ఒక ప్లేస్ లో బ్యాంక్ ని ఎస్టాబ్లిష్ చేసి రన్ చేయటం, అది ఫిజికల్. డిజిటల్ అంటే ఏంటి? బ్యాంక్ ఉందని చెప్పేసి ఫిజికల్ గా మనకి కనపడదు, కాకపోతే ఆన్లైన్ లో బ్యాక్ అండ్ సర్వీసెస్ అన్ని కూడా అందజేస్తూ ఉంటారు. అది బోత్ ఇక్కడ ఫిజికల్ అండ్ డిజిటల్ సర్వీసెస్ కూడా బ్యాక్ టు బ్యాక్ లభిస్తూ ఉంటున్నాయి. అది ఆ సక్సెస్ఫుల్ రోల్ అవుట్ వల్ల దీనికి లభించింది. ఇది మాత్రమే కాదు, రీసెంట్ గా RBI, SBI అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ రెండిటికి కూడా ఏం ఎస్టాబ్లిష్ చేయమని ఓకే చేసింది, యాక్సెప్ట్ చేసింది అని అంటే డిజిటల్ పేమెంట్స్ ఫ్రాడ్ డిటెక్షన్ ప్లాట్ఫామ్. అంటే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసి పేమెంట్స్ చేసినప్పుడు ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కదా. కొంతమంది క్యూఆర్ కోడ్ మనకి పంపించేసి ఈ స్కానర్ కి 1 రూపీ పంపించండి, మీ అకౌంట్ కి 10,000 వస్తాయి, 20,000 వస్తాయి అని చెప్పేసి ఇట్లా చెప్తూ ఉంటారు చూసారు. పంపిస్తే మన అకౌంట్ లో డబ్బులన్నీ స్వాహా చేస్తారు కదా. ఇట్లాంటి ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ చాలా జరుగుతుంటాయి. వెరీ వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. ఎవరైనా ఏదైనా లింక్ పంపించినా, కోడ్ ఇచ్చి దాన్ని ఓపెన్ చేయమన్నా, లేదు అని అంటే స్కానర్ పంపించి 1 రూపీ పంపిస్తే మీకు 1000 రూపాయలు వస్తాయి, 100 రూపాయలు వస్తాయి అలా అన్నా కూడా అస్సలు ఎప్పుడు కూడా అలాంటి యాక్టివిటీస్ చేయొద్దు. అలాంటివి జరిగినప్పుడు ఆ ఫ్రాడ్ డిటెక్షన్ ప్లాట్ఫామ్స్ ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు అని చెప్పి RBI దానికి ఓకే చెప్పింది. ఎవరికి? SBIకి, బ్యాంక్ ఆఫ్ బరోడాకి. SBI చైర్మన్ గా ఎవరున్నారండి? చల్లా శ్రీనివాసులు శెట్టి. చల్లా శ్రీనివాసులు శెట్టి గారు దీనికి చైర్పర్సన్ గా ఉన్నారు. SBI, వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ SBI? చాలా సార్లు చెప్పా. దట్ ఈస్ అ కల్మినేషన్ ఆఫ్ 3 బ్యాంక్స్, బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఈ 3 బ్యాంక్స్ యొక్క కొలాబరేషనే SBIకి. ఇది వరకు పాత పేరు ఒకటి ఉంది, అది ఏంటో చెప్పండి. 1955 లో దీన్ని నేషనలైజ్ చేసి రీనేమ్ చేశారు. నేషనలైజ్డ్ అండ్ రీనేమ్డ్ యాజ్ SBIని ఏ ఇయర్ లో నేషనలైజ్ చేశారు? ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగారండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏ ఇయర్ లో నేషనలైజ్ చేశారు? SBIకి మొట్టమొదటి చైర్పర్సన్ గా ఎవరు పనిచేశారు? SBIకి ఎవరైతే చైర్పర్సన్ గా పనిచేశారో ఆయనే మొట్టమొదటి రైల్వే మినిస్టర్ గా కూడా పనిచేశారు. అది కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా తెలిస్తే నాకు కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. ఆథర్ సోఫీ కిన్సెల్లా పాసెస్ అవే. ఈవిడ బ్రెయిన్ క్యాన్సర్, రేర్ ఫార్మ్ ఆఫ్ బ్రెయిన్ క్యాన్సర్, దానితో మృతి చెందారండి. సోఫీ కిన్సెల్లా అనేటువంటి ఆవిడ. సోఫీ కిన్సెల్లా అన్నటువంటిది దట్ ఈస్ హర్ పెన్ నేమ్, అది ఆవిడ కలం పేరు. ఇప్పుడు చూడండి, అమీర్ ఖుస్రో ఉన్నారు, ఆయన కలం పేరేంటి? షిరీనే కలం. పెన్ నేమ్ వచ్చేసి షిరీనే కలం, స్వీట్ పెన్. అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పెన్ నేమ్ ఉంటుంది. అంటే రైటర్స్ వాళ్ళ పెన్ నేమ్, అట్లా వాళ్ళ పెన్ నేమ్స్ తో కూడా పాపులర్ అవుతా ఉంటారు చాలా మంది. ఈవిడ కూడా అలాగే. ఈవిడ ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఏంటి అని అంటే మాడెలిన్ సోఫీ విక్హామ్, అది ఒరిజినల్ నేమ్. ఈవిడ పెన్ నేమ్ వచ్చేసి సోఫీ కిన్సెల్లా, అది ఆవిడ పెన్ నేమ్ త్రూ ఆవిడ చాలా పాపులర్, ఫేమస్ అయ్యారు అనుకోండి. అండ్ షీ ఈజ్ ఫ్రమ్ విచ్ కంట్రీ అని అంటే లండన్ నుంచి. షీఈస్ ఫ్రమ్ లండన్. అండ్ ఈవిడ మొట్టమొదటి పుస్తకం ఏదండి అని అంటే హర్ ఫస్ట్ బుక్ వాజ్ ద టెన్నిస్ పార్టీ. అట్ ద ఏజ్ ఆఫ్ 24 years షీ హెస్ రిటన్ అ బుక్ కాల్డ్ ద టెన్నిస్ పార్టీ అనేటువంటి పుస్తకాన్ని. దట్ వాజ్ హర్ ఫస్ట్ బుక్. ఆవిడకి బాగా గుర్తింపు తెచ్చిపెట్టినటువంటి పుస్తకం ఏంటి?
షాపోహాలిక్, అది సిరీస్ లాగా వచ్చింది, అదొక సిరీస్ లాగా వచ్చింది అనమాట ఆ పబ్లికేషన్. ఆ షాపోహాలిక్ బుక్ ద్వారా ఆవిడకి చాలా రికగ్నిషన్ వచ్చింది. మోర్ దాన్ 20 కంటే ఎక్కువ భాషల్లో ఈవిడ పుస్తకాలు, సమ్ మిలియన్స్ ఆఫ్ కాపీస్, ఆవిడ పుస్తకాలు మిలియన్స్ లో అమ్ముడుపోయాయి. అండ్ మోర్ దాన్ 20 లాంగ్వేజెస్ లో ఆవిడ పుస్తకాలు కూడా ట్రాన్స్లేట్ చేశారనమాట. ఆ విధంగా షీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. సోఫీ కిన్సెల్ ఫ్రమ్ ద కంట్రీ యూకే లండన్. సోఫీ కిన్సెల్ అన్నది ఆవిడ పెన్ నేమ్. ఫస్ట్ బుక్ వచ్చేసి ద టెన్నిస్ పార్టీ, షాపోహాలిక్ బుక్, దట్ ఈస్ అ సిరీస్, అదొక సిరీస్ బుక్ అనమాట. దట్ ఈస్ వెరీ వెరీ పాపులర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్ అండి. విల్ బి మీటింగ్ ఫర్ అనదర్ సెషన్. మనం ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆ పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు, సివికడ్డా అనేటువంటి టెలిగ్రామ్ ఛానల్లో. ఇంకా కొంతమంది one person హ్యావ్ కమెంటెడ్ ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా చెప్పమని చెప్తున్నారు. ఓకే, విల్ బి కన్సాలిడేటింగ్, అన్ని కన్సాలిడేట్ అయిన తర్వాత ఏపీ కరెంట్ అఫైర్స్ అది స్పెషల్గా డిస్కస్ చేస్తాంలేండి, ఇబ్బంది లేదు. ఏపీ కరెంట్ అఫైర్స్ అంటే ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని మ్యాక్సిమం కవర్ చేయలేకపోవచ్చు. సపరేట్గా కావాలి అంటే విల్ బి కవరింగ్. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సివికడ్డా. విల్ బి మీటింగ్ ఫర్ టుమారో సెషన్. Until then, keep watching, keep learning, and thank you so much.